ఇటీవల వేములవాడ ఏఎస్పీగా బదిలీపై వచ్చిన శేషాద్రి రెడ్డి బుధవారం సాయంత్రం రుద్రంగి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదు చేసిన కేసును రికార్డును తనిఖీ చేసి పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలపై డయల్ 100కి కాల్ చేసి తక్షణమే స్పందించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, రాత్రి సమయాల్లో చోరీలు, నేరాలు జరగకుండా చూడాలని సూచించారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, వాహనదారులు సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలంటూ సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ గారు అశోక్ అండ్ ఒక 12 మెంబర్ స్టాఫ్ ఉంది ఎక్సీజర్ పోలీస్ గారికి. సో అన్ని మన సీసీటీఎన్ఎస్, రైట్ రిసెప్షన్, ఇట్లాంటి వేరియస్ వర్టికల్స్ అన్నీ చూడడం జరిగింది ఎట్లా జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ అదర్ థింగ్స్ లైక్ ప్రివెంటివ్ పోలీసింగ్ గురించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ అవేర్నెస్, రోడ్ సేఫ్టీ కానీ, డ్రగ్స్ కానీ, ఇంకోటి గల్ఫ్ ఏజెంట్స్ మోసపోవడం, అట్లాంటి వాటిలో దూరంలో మైనర్ డ్రైవింగ్ మెయిన్గా ఇక్కడ ఆల్రెడీ ఒక కేసు అయిందని చెప్తుంది సీఏ గారు. సో ప్లీజ్ టేక్ కేర్. మైనర్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి మీ కాగ్నిజెన్స్ లేకుండా వాళ్ళకి ఇవ్వకూడదు, లైసెన్స్ మీద అసలు చేయకూడదు. ఎందుకంటే అయ్యే వరకు మనకు తెలియదు, అయినాక మొత్తం ఎలా అప్డేట్ రాదు. సో ప్లీజ్ టేక్ కేర్.